దేవుని ప్రత్యక్షతలో మరో దినం. మీరెప్పుడైనా ప్రార్థించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందారా? మీ ఊహకు అందని విధంగా దేవుడు మీకు ప్రత్యుత్తరం ఇచ్చిన సంఘటన మీకు గుర్తుందా? అయితే ఈ వచనం మీకోసమే. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించిన వాటికన్నిటికంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం తెలియచేస్తుంది. దేవుడు మన లోపల పనిచేస్తాడు. మన బలాన్ని కాదు. మరి మన శక్తికి ఆధారమే ఆయన. దేవుడు మనలో నుండే మొదలవుతాడు. మనం మారితే మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడా మారిపోతాయి. ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకుంటే కుటుంబమంతా కూడా మారుతుంది. అదే దేవుని శక్తి పని చేస్తుందనడానికి నిదర్శనం. ఇది మన శక్తి కానే కాదు. దేవుని శక్తికి అసలు పరిమితము లేనే లేదు. ఆయన శక్తి విశ్వాసాన్ని అధిగమిస్తుంది. అవిశ్వాసాన్ని తొలగిస్తుంది. అయితే గిద్యోన్ని చూడండి. ఒక సాధారణమైన రైతు. కానీ దేవుడు తన శక్తితో అతనిని ఒక వీరునిగా మార్చాడు. అందుకే అన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అని. మనం ప్రార్థించిన దానికంటే ఎక్కువగా చేసే దేవుడు. కొంతమంది చిన్న ఆశయాలతో ప్రార్థిస్తాడు. కానీ దేవుడు వారి ప్రార్థనల కంటే గొప్పదాన్ని సిద్ధం చేస్తాడు. మీరు ఉద్యోగం కోసమే ప్రార్థించవచ్చు. కానీ దేవుడు మీకు ఒక కంపెనీ ఇచ్చేలా ఆశీర్వదించవచ్చు. మరి మన ఊహలకు బయట పనిచేసేవాడే దేవుడు. మన ఊహలు పరిమితమైనవి. కానీ దేవుని కార్యాలు అపరిమితమైనవని గుర్తుంచుకోండి. మరి అబ్రహాము దేవుడు ఆయన వృద్ధాప్యంలోనూ సంతానమును అనుగ్రహించాడు. మరి నిరీక్షణకు మరి ఆస్కారం లేని సమయంలో ఆయన విశ్వసించినప్పుడు కార్యాన్ని చూడగలిగాడు. మనం ఎన్ని మరి వ్రతాలు చేసినా, ప్రార్థనలు చేసినా ఆయన చేసే పని అత్యధికం. ఆయన తీరే బహుగా గొప్పగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన ప్రార్థనల పరిమితిని అధిగమించే దేవుడిని నమ్మండి. మీరు ఊహించనివి, అడగనివి ఆయన సిద్ధం చేస్తున్నాడని మీరు నమ్మాలి. మరి వారు అగ్నిగుండంలో పడితే బ్రతకాలని మాత్రమే కోరారు. ఎవరు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. కానీ దేవుడు వారితో నాలుగో వ్యక్తిగా వచ్చి వారిని పూర్తిగా రక్షించాడు. అది వారి ఊహకు అందని విషయం. అయితే పేతురు జైలులో ఉన్నప్పుడు ప్రజలు అతని విడుదల కోసం ప్రార్థించారు. కానీ దేవుడు ఒక దేవదూతను పంపి అతన్ని అద్భుతంగా బయటకు తీసుకొచ్చాడు. అది వాళ్ళు ఊహించని విధంగా జరిగింది. మీరు దేవుని ముందు ఎంతవరకు ఆశిస్తున్నారు? అయితే మీరు అడిగినది చిన్నదైనా దేవుడు ఎక్కువగా చేయగలడు అనే నమ్మకం మీకుందా? దేవుడు మీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యం చేయగలడన్న విశ్వాసం మీకుందా? అయితే మీరు అడిగేది తక్కువగానే ఉండొచ్చు. ఊహించేది పరిమితిగానే ఉండొచ్చు. కానీ దేవుడు చేయగలిగేది అధికంగా, ఆశ్చర్యంగా, అపారంగా ఉంటుందని మీరు చిన్నదిగా ప్రార్థించండి. కానీ పెద్దగా నమ్మండని తెలియచేస్తున్నాను.